ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తున్నది. ప్రజల్లో అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిఎల్ఓను అపాయింట్ చేసేసి స్థానికంగా ప్రజలకు ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్స్ని పంపిణీ చేసేందుకు అపాయింట్ చేశారు. కానీ ఓటర్ల జాబితాలో ఉన్న ప్రకారము ఆ యొక్క అడ్రస్లకు వెళ్ళి వెతికితే ఆ అడ్రస్లో ఓటర్లు దొరకక బిఎల్ఓలు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆన్లైన్లో కూడా యాప్ కూడా రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఇంటికాడ నుంచి కూడా వాళ్ళు పనులు చేసుకునే విధంగా ఈ యాప్ అనేది ఉంది. ఒక్కసారి మీకు అసలు ఎస్ఐఆర్ సంబంధించింది ఫామ్ ఎట్లా నింపాలి ఏంటి అనే అంశాల మీద చిన్న వివరించే ప్రయత్నం చేస్తాయి. ఫస్ట్ మనం వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఎపిక్ కార్డు చేతిలో పట్టుకొని, మన ఎపిక్ కార్డు ఉంటుంది కదా, ఎపిక్ కార్డు ఓటర్ ఐడి ఏదైతే ఉంటుందో ఈ ఎపిక్ కార్డ్ అనేది మనం చూసుకొని దీంట్లో వివరాలు ఉంటాయి. ఇక్కడ ఎపిక్ కార్డ్ నంబర్ ఉంటుంది. ఈ ఎపిక్ కార్డ్ యొక్క నంబర్ ఇక్కడ ఉంది. ఈ నంబర్ అనేది మనం కొడితే మన బిఎల్ఓ ఎవరు ఏంది అనేది ఎక్కడ ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇక్కడ మనకు చూపెడతాను నేను. ఫస్ట్ ఈసీఐఎన్ఈటీ ఈ యాప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ తయారు చేసింది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు పూర్తిగా అన్నీ ఈజీగా వచ్చేస్తాయి ఫోన్లోనే. నేను జనరల్గా ఇప్పుడు ఓటర్ సంబంధించింది ఎపిక్ కార్డు వెతుకుతాను. ఇక్కడ ఎపిక్ నంబర్ అడుగుతుంది. ఫస్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది, ఏ లాంగ్వేజ్లో కావాలా అని. మీకు తెలుగు, ఇంగ్లీషు నేను పెట్టాను. ఎపిక్ నంబర్ కొడుతున్నాను. MWK0876516 వచ్చింది. ఇక్కడ ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనము. తెలంగాణ. ఇక్కడ కెపాచి నంబర్ అడుగుతుంది. SB4GME కెపాచి కొట్టాను. ఇక్కడ మనకు వచ్చేసింది డ్యూ కింద. ఇట్లా వ్యూ డీటెయిల్ ఇట్లా కొట్టేస్తే ఓటర్ ఐడి సంబంధించింది ఇవన్నీ ఇట్లా ఈ పేరు అవన్నీ కూడా వచ్చేస్తాయి ఓటర్ సర్వీస్ పోర్టల్. దీంట్లో అయితే మనం కన్సర్న్ బిఎల్ఓకు ఈ రకంగా మనం ఫోన్ చేయాలి. ఇక్కడ మన బిఎల్ఓ, మన ఏరియా బిఎల్ఓ పేరు, సెల్ నెంబర్ ఉంది. వీళ్ళు ఎక్కడున్నారు ఏంది అనేది మనం కనుక్కోవాలంటే ఈ నెంబర్కి కాస్త ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే చాలామంది ఇల్లు దొరకక, అడ్రస్ దొరకక వాళ్ళు ఒక ప్లేస్ అనేది కమ్యూనిటీ హాల్, లేదంటే టెంపుల్, లేదంటే ఒక మహిళా సంఘ భవనము, అట్లా ఆ ప్రాంతం సంబంధించింది ఏది ఈజీగా ఉంటే అక్కడ పోయి వాళ్ళు కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ పంపిణీ చేస్తుంటారు. వీళ్ళని కాంటాక్ట్ అయిన వాడితే ఇమీడియట్గా వాళ్ళు చెప్పగానే మన ఎపిక్ కార్డ్ సీరియల్ నెంబర్ చెప్పగానే ఇవన్నీ ఇలాంటి ఫామ్ ఇస్తారు మనకు. ఇట్లా ఈ ఫామ్ ఇస్తారు. ఇది ఓటర్ జాబితా సంబంధించిన ఫాము. ఏదైతే ఎస్ఐఆర్ సంబంధించిన ఫామ్ ఇది. ఈ ఫామ్ ఆల్రెడీ ఇట్లా ఫోటో ఉంటుంది మనది, మన డీటెయిల్ ఇక్కడ ఉంటాయి ఆల్రెడీ. దాంట్లో ప్రింట్ అయ్యి వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి. ఇక్కడ నిబంధనలు ఉన్నాయి ఎట్లా ఏం చేయాలా ఏంది అనేది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 3 కాలమ్స్ ఉన్నాయి ప్రధానంగా. ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఈ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో ఈ బాక్స్, ఇందులో డీటెయిల్స్ ఏం అడుగుతున్నదంటే ప్రధానంగా ఓటరు ఏదైతే మనం 2002 సంవత్సరంలో ఓటు ఎక్కడ వేసామో ఏంది అనేది. 2002 సంవత్సరంలో ఓటు వేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క బాక్స్ నంబర్ 1 బాక్స్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. 2002లో ఓటు వేయకుంటే మాత్రం ఈ బాక్స్ని టచ్ చేయవద్దు అసలే. లేటెస్ట్గా 2024లో ఉన్న ఓటర్ జాబితాలో లిస్టులో ఉన్న వాళ్ళు ఇక్కడ ఫిలప్ చేయాలి. ఈ 2002లో వేసిన వాళ్ళు ఇక్కడ నింపిన తర్వాత మళ్ళీ సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కొత్తగా అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేరు అవి నంబర్ చేంజ్ ఉంటాయి కాబట్టి అవి ఇక్కడ వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత, విభజన అయిన తర్వాత కాన్స్టిట్యున్సీ నంబర్ అవన్నీ కూడా మారినాయి కాబట్టి అవి ఇక్కడ వస్తాయి. ఎపిక్ నెంబర్ అవన్నీ కూడా. ఇక మన లేటెస్ట్గా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ పేరెంట్స్ సంబంధించిన పేరెంట్స్ డీటెయిల్ ఇక్కడ నింపేసి కింద మళ్ళీ వీళ్ళ డీటెయిల్ నింపాల్సి ఉంటుంది. కొత్తగా ఎపిక్ కార్డ్ ఎవరైతే ఉన్నారో 2002 తర్వాత వచ్చిన వాళ్ళే ఇక్కడ నింపాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో మనం చూసినట్లయితే ఒకసారి ఇక్కడ మనకి ఈసీఎన్ఐటి ఇది కొట్టినట్టయితే సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని ఒకటి ఉన్నది. దీంట్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇలా పూర్తి వివరాలు మనకు వచ్చేస్తాయి. హిందీయా, తెలుగు, ఇంగ్లీషా అనేది. ఇక్కడ రాష్ట్రము, జిల్లా,
అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మీది ఏది అనేది, ఏరియా పోలింగ్ స్టేషన్ నంబర్ ఎంత మీది, సంబంధించిన మీ సీరియల్ నెంబర్ ఓటర్ అందులో ఎక్కడ ఉంది ఏంది అనేది, ఏజ్, ఇవన్నీ కొట్టినట్టయితే ఇంట్లో డీటెయిల్ పూర్తిగా వస్తాయి. ఈ ఫామ్ కూడా వచ్చేస్తుంది ఆన్లైన్లో. అది అడిగినా కొద్దీ అక్కడ ఈ ఫామ్ సేమ్ ఆన్లైన్లో వస్తుంది. ఆన్లైన్లో అన్ని నింపేసుకొని పంపుకోవచ్చు. ఇది జాగ్రత్తగా గమనించాలి. 2002 సంవత్సరంలో ఓటు వేసిన వాళ్ళు మాత్రమే ఈ కాలం ఏదైతే ఫస్ట్ కాలం ఉందో ఈ బాక్స్ మాత్రమే నింపాల్సి ఉంటుంది. 2002లో తమకు ఓటు హక్కు లేనట్లయితే దీన్ని అసలు టచ్ చేయవద్దు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నింపాల్సి ఉంటుంది అంతే. ఇక్కడ ఒకవేళ ఆడపిల్ల అయ్యి ఉండి వాళ్ళది ఓటుది డీటెయిల్ ఉంటే మాత్రం వాళ్ళ అమ్మది ఇక్కడ డీటెయిల్ నింపాలి. వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్నకు సంబంధించింది. పెళ్ళైన తర్వాత భార్య, భర్త, అత్త, మామ వాళ్ళ అవసరం లేదు. వాళ్ళ పేరుకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ నింపేసి ఇక్కడ వాళ్ళ డీటెయిల్ నింపాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ పేరు అవన్నీ కూడా ఇక్కడ అడుగుతారు. ఇక్కడ ఎపిక్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎక్కడ కూడా తప్పులు లేకుండా ఈ ఫామ్ని నింపాల్సి ఉంటుంది. మనకి ఇట్లాంటి 2 ఫామ్స్ ఇస్తారు కాబట్టి ఇంకొకటి అడిషనల్గా జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. మనము జిరాక్స్ తీసుకొని ఇవి నింపుకున్న తర్వాత పెన్సిల్తో కానీ పెన్తో కానీ జిరాక్స్ కాపీ మీద నింపుకున్న తర్వాత కరెక్ట్ ఉందా లేదా మనం చెక్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో పక్కనే మళ్ళీ మనకు ఒక బాక్స్ ఇచ్చారు. ఇక్కడ లేటెస్ట్ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి నింపిన తర్వాత ఇక్కడ మనం సిగ్నేచర్ చేసి, ఒకవేళ మన క్యాండిడేట్ మన కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరైనా లేకుంటే వాళ్ళ డీటెయిల్ ఇక్కడ రాస్తాం. కానీ మనం పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఇక్కడ సిగ్నేచర్ చేయవచ్చు. చేసి ఈ ఫాము మళ్ళీ మనకు ఇంకో కాపీ, ఆఫీస్ కాపీ టైప్ మనకు ఒకటి ఇస్తారు. ఆ కాపీ 2 నింపుకొని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి బిఏలోకి 24వ తేదీ, ఈ నెల 24వ తేదీలోపు సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా సబ్మిట్ చేసినట్లయితే అక్కడ సబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి. వాళ్ళకి ఒరిజినల్ ఒకటి ఇచ్చేసి మనకు ఇంకో కాపీ ఉంది కాబట్టి అది సంతకం చేసి మనకి ఇస్తారు. అది రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి. ఈ రకంగా నింపిన వాళ్ళకు మాత్రమే ఈ ఓటర్ ఐడి ఏదైతే సిటిజన్ సంబంధించింది ఉందో ముసాయిదా జాబితా అది 24 తర్వాత ఫారాలు ఏవి కూడా తిరిగి తీసుకోరు. ఈ ముసాయిదా జాబితా అనేది జూలై 31న ముద్రించడం జరుగుతుంది. దాంట్లో ఈ ఎస్ఐఆర్ సంబంధించిన నింపి ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఓటు లిస్టులో పేరు అనేది నమోదవుతుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే ముసాయిదా అనేది ఈ జూలై 31న వస్తుంది. ఆగస్టు 30 వరకు ఏవైనా ఈ ముసాయిదాలో వచ్చిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే, అభ్యంతరాలు ఉంటే వాటిని ఆగస్టు 30 వరకు స్వీకరిస్తారు. మళ్ళీ తిరిగి అప్పీల్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ మనకు డీటెయిల్గా ఉన్నాయి చూడొచ్చు. ఫుల్ ఎన్యూమరేషన్, ఓటర్ ఐడి, డిలీషన్, అప్గ్రేడేషన్ ఇవన్నీ కూడా మనకు అప్పటికే వస్తాయి. కొత్తగా ఎపిక్ కార్డ్ అప్లై చేసుకొని ఇక బిఓలోకి కాల్ చేస్తే ఇక్కడ వాళ్ళ నంబర్ అవన్నీ వస్తాయి కాబట్టి ఇమీడియట్గా మనం చూసుకోవచ్చు. ఇది సబ్మిట్, అప్పీల్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మన స్టేటస్ కూడా ఇక్కడ వెతుక్కోవచ్చు. ఇవన్నీ కూడా ఈ రకంగా ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే డీటెయిల్గా అన్నీ వస్తాయి. వెబ్సైట్ కానీ ఈ యాప్ కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇంటి దగ్గర నుంచే ఫోన్లో చేసుకోవచ్చు. లేదంటే విదేశాల్లో ఉన్నవారు కూడా తమ ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటాయి కదా వాటిని నింపేసుకొని ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. ఈ ఎమ్యునరేషన్ ఫారం కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నింపి సబ్మిట్ చేయాలి. ఈ నెల 24వ తారీఖు లోపే నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తప్పులు లేకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తప్పులు ఉంటే మాత్రం అది రిజెక్ట్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఇంటికి రాకుంటే ఏమీ మీరు ఇబ్బంది పడవద్దు, ఏమి చింతన చెందొద్దు. కేవలం మీ ఆన్లైన్లో మొబైల్ ఫోన్స్ వచ్చేసి మొబైల్ ఫోన్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో మీ ఎపిక్ కార్డు తీసుకొని డీటెయిల్స్ చూసుకొని మీ బిఏలోకి కాల్ చేసినట్లయితే వాళ్ళు ఫామ్ ఇస్తారు. వాళ్ళకు కాంటాక్ట్ కాకుండా మనకి డీటెయిల్ ఇక్కడ మనీ అన్నీ కొట్టేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఎస్ఐఆర్ ఇక్కడ ఉంది మనకు, సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఇక్కడ మనకు డీటెయిల్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రకంగా చేసుకొని ఫామ్స్ అన్ని నింపుకొని లాస్ట్ ఓటర్ లిస్ట్ ఎక్కడుంది ఏంది అనేది అన్నీ నింపుకొని జాగ్రత్తగా ఈ అప్లికేషన్ నింపేసి ఖచ్చితంగా జూలై 24 లోపు సంబంధించిన బిఏలోకి సబ్మిట్ చేసి మీరు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకొని సంతకం చేసుకొని బిఏలోది మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి కేసెస్ కూడా మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉంది. కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్, నిజామాబాద్.